లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? అందరు బాగున్నారా? మంచిది. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ కూడా ఇంత చక్కగా కాచి కాపాడిన విధానముకే దేవునికి మహిమ కలుగును గాక. ఆ గొప్ప దేవుడు పరిశుద్ధుడు. ఇంకా కొద్ది రోజుల్లో మనం ఏంటంట క్రిస్మస్ను ముగించుకొని తర్వాత చక్కగా కొత్త సంవత్సరంలోనికి వెళ్తున్నాము. ఇప్పటి నుంచే ప్రార్థన చేసుకోండి. కొత్త సంవత్సరంలో దేవా నాకేం వాగ్దానం ఇస్తావు, నాతో ఏ వాగ్దానం ఇచ్చి ఈ సంవత్సరం అంతా నడిపిస్తావని రోజు మీరు ప్రార్థన చేసుకోండి. ఓకేనా? మంచి దేవుని స్తోత్రం. అమ్మ, అందరూ పండగ ఎలా జరుగుద్దో అని టెన్షన్ పడుతున్నారా? భయపడకండి. బట్టలు కొనుక్కోలేదు, అందరూ కొనుక్కున్నారు. బట్టలు కొనుక్కునే స్థితి నాకు లేదు, నా పిల్లలకి లేదు. నీ బాధపడుతున్నావా? ఏం బాధపడకు. ఇది బట్టల పండగ కాదు, భోజనాల పండగ కాదు. ఏంటంటే ప్రభువుని గణపరిచే పండుగ. అంత శుభకరమైన ఈ పండుగను ఆ చివరి రోజున దేవుడు నిన్ను పస్తు పెడతాడా? నీ పిల్లలకి బట్టలు ఇవ్వకుండా ఉంటాడా? నీకు ఇవ్వకుండా ఉంటాడా? సంతోషముగా నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా అద్భుతముగా పండుగ చేసుకునే కృప దేవుడు నీకు ఇస్తాడు, మీకు ఇస్తాడు. ఆమెను చెప్పండి. చాలా వరకు సంవత్సరానికి దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకుని వస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు. దేవదేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. నీకు కూడా అద్భుతమైన కార్యం చేస్తాడు. నీవే సాక్ష్యం చెప్తావుగా, నేను చేసుకున్న పండగ అద్భుతంగా జరిగింది అని. ఆ ఘనమైన దేవుడు మనల్ని ఘనంగా చేసుకునేటట్టే ఆశీర్వదిస్తాడు, కానీ ఘనహీనంగా దేవుడు ఎప్పుడు మనలను ఉంచాడు, పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుతున్నాను. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టారు. దేవునికి స్తోత్రం. చూడండి, చక్కటి మాట. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉంటుందట. ఏంటండి, ఇదేమన్నా గొప్ప భారమా అమ్మ? ఇది గొప్ప బాధ్యత. దేవుడు చక్కగా చెప్తున్నాడు మనతోటి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం చూపించాడంట. ఆ కనికరము కూడా తరతరములకు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలకి మనం పండుగ చేసుకోవాలన్నా, ఎన్ని సంవత్సరాలకి మనము ఆరోగ్యముగా ఆశీర్వాదంగా ఉండాలి అన్నా, దేవుడు యొక్క కనికరము తరతరములు అనగా ఈరోజు, రేపు, నిన్న, నేడు, రేపు, ఎప్పటికీ కూడా దేవుని కృప, దేవుని కనికరము, దేవుని యొక్క దయ మన మీద ఉండాలి అంటే మనం ఒక్కటే చేయాలి. ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఇంకో చక్కటి వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఏంటి అంటే 42వ అదే 1:42 లూకాసు వార్త. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును అని చక్కటి వాగ్దానం కదా. ఏం చెప్తున్నాడు? స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఎంత అద్భుతమైన మాట. నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుంది. ఈ వాక్యం వింటూ ఈరోజు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ జీవితంలో ఖచ్చితంగా నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ప్రార్థన స్త్రీలలో చెప్పండి, నీవు ఆశీర్వదించబడిన దానవు. స్తోత్రం. హల్లెలూయా. నీ బిడ్డలు ఆశీర్వదించబడ్డారు. తర్వాత ఇంకా నీ భర్త ఆశీర్వదించబడ్డాడు. ఇంకా స్త్రీ ప్రార్థన దేవునికి చాలా ఇష్టం కదండి. నిజంగా చెప్పనా, తల్లికున్న భారము, ఒక స్త్రీకున్న భారము, ఒక స్త్రీకున్న బాధ్యత ఎంత అద్భుతమైనదంటే, ఉదయకాలం నేను ఎందుకో ఒక విషయం గురించి బాధపడ్డాను. నిజంగా దేనికంటే అంటే నా కోసమని కాదు, ఇది మనందరి కోసము బాధ. కాయలున్న చెట్టుకి రాళ్ల దెబ్బలు అంటారు కదండి. అయితే గొడ్డుబోతుతనం అంటే కాపు లేని చెట్టుకి
ఏ బాధ ఉండదు, ఎవరు దానికి రాయేరు, ఎవరి కళ్ళు దాని మీద ఉండవు. కానీ ఫలభరితంగా కాస్తున్న ఆ కాయకి ఎప్పుడు రాళ్ళ దెబ్బలే కదా. ఎందుకంటే స్త్రీ పెట్టుకునే భారం అలాంటిది. పిల్లల కొరకు కానీ, కుటుంబం కొరకు కానీ, దేవుడు ఎన్నుకున్న పనుల కొరకు కానీ ఆ స్త్రీ కష్టపడుతుంటే నిజంగా వాళ్ళకే రాళ్ళ దెబ్బలు, వాళ్ళకే ఏదో ఒకటి అంటూ ఉంటారు, వాళ్ళనే ఏదో ఒకటి కొడతా ఉంటారు. కానీ ప్రభు చెప్తున్నారు, స్త్రీలలో నీవు ఆస్వాదించబడి. నిజమైనా సరే స్త్రీ పోరాడుతుంది, గెలుస్తుంది, బిడ్డలను రక్షించుకుంటుంది, భర్తను రక్షించుకుంటుంది, కుటుంబాన్ని రక్షించుకుంటుంది. అలాంటి స్థితిలో నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీ బిడ్డలను, ఎందుకంటే నువ్వు చూపే కనికరము భయభక్తులు బట్టి దేవుడు తరతరముల ఒకటి నీకు ఆశీర్వాదమును ప్రభువు నీకు అనుగ్రహిస్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన ఆలకించి వారికి నాయన కనికరమును చూపుతూ వారిని నడిపించమని, వారికి ఈ రోజంతా తోడయ్యుండి నడిపించి దీవించమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.